నేను ప్రభాస్కి మాత్రం అమ్మగా చేయను, అక్కగా చేయను, వదినగా చేయను. హీరోయిన్గా ఎలాగో రాదు. డార్లింగ్ ప్రభాస్తో స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఆశపడే నటులు ఎవరైనా ఉంటారా అసలు? యంగ్ బ్యూటీస్ అయితే హీరోయిన్ ఛాన్స్ కావాలంటారు. సీనియర్ తారలైతే ప్రభాస్ సినిమాలో ఏ క్యారెక్టర్ అయినా ఓకే అంటారు. అయితే ఇదే విషయంపై రియాక్ట్ అయిన సీనియర్ హీరోయిన్ రాశి ప్రభాస్ సినిమాలో ఛాన్స్ కావాలంటూనే కండిషన్స్ అప్లై అంటున్నారు. ఏంటా కండిషన్లు? ఈ వీడియోలో చూసేద్దాం. బాలనటిగా సినీ ఇండస్ట్రీలో కెరీర్ ప్రారంభించిన హీరోయిన్ ఓ వెలుగు వెలిగారు రాశి. శుభాకాంక్షలు, గోకులంలో సీతా సినిమాలతో హోమ్లీ హీరోయిన్ గా గుర్తింపు సంపాదించారు. గ్లామర్ పాత్రల్లోనూ మెరిశారు. మొత్తం 200కు పైగా సినిమాల్లో నటించిన రాశి రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రభాస్ గురించి కొన్ని విషయాలు షేర్ చేశారు. ఈశ్వర్ సినిమాలో ప్రభాస్ ని చూసినప్పుడే అనుకున్న భవిష్యత్తులో స్టార్ హీరో అవుతారని. ఇదే విషయం మా అన్నయ్యతో కూడా చెప్పాను. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, నడిచే విధానం, మ్యానరిజం చాలా ఇష్టం. బాహుబలిలో ప్రభాస్ను చూసిన తర్వాత పెద్ద ఫ్యాన్ అయిపోయా అన్నారు రాశి. మరైన సినిమాలు నటించే ఛాన్స్ వస్తే అనే ప్రశ్న కూడా ఎదురైంది. వై నాట్ అన్న రాశి 2 ఇంట్రెస్టింగ్ కండిషన్లు పెట్టారు. యంగ్ హీరోలు, సీనియర్ హీరోలు చాలా మందికి హీరోయిన్గా నటించాను. ప్రభాస్ సినిమాలో హీరోయిన్గా నటించే ఛాన్స్ ఇప్పుడు రాదు అంటే ఇక ఆ కళ తీరదు. కానీ భవిష్యత్తులో ఆయనతో కలిసి నటించే అవకాశం వస్తే మేడం అని పిలిపించుకుంటా, కానీ అమ్మ అని మాత్రం పిలిస్తే తట్టుకోలేను. ఎందుకంటే మా ఇద్దరి ఏజ్ ఒకటే. ప్రభాస్కి అమ్మగా నటించడం ఇష్టం లేదంటూ మనసులో మాట చెప్పారు రాశి. అక్క, వదినగా కూడా నటించను అనేశారు. ఇప్పటి వరకు ప్రభాస్ని కలవలేదు, కానీ మిర్చి, రాధేశ్యామ్ సినిమాల్లో ప్రభాస్కి తల్లిగా నటించిన పాత్రలకు డబ్బింగ్ చెప్పింది తానే అని కూడా చెప్పారు రాశి. బాలనటిగా బాలగోపాలుడు, పల్నాటి పౌరుషం సినిమాలతో గుర్తింపు సంపాదించారు రాశి. హీరోయిన్గా ఫేస్ టర్నింగ్ ఇచ్చుకున్న తర్వాత వరుసగా సూపర్ హిట్లు అందుకున్నారు. పవన్ కళ్యాణ్తో గోకులంలో సీత, జగపతి బాబుతో శుభాకాంక్షలు, పెళ్లి పందిరి, శ్రీకాంత్తో ప్రేయస్ రావే, వడ్డే నవీన్తో మనసి చూడు లాంటి సినిమాలు ఆమెను స్టార్ హీరోయిన్గా నిలబెట్టాయి. కెరియర్ జోరు మీదున్న టైంలో మహేష్ బాబు నిజం సినిమాలో చేసిన నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర తన కెరియర్ను దెబ్బతీసిందని, ఆ తర్వాత అవకాశాలు తగ్గాయని రాశి అన్నారు. 2000 తర్వాత సినిమాలకు గ్యాప్ వచ్చింది. 2004లో డైరెక్టర్ శ్రీమునిని వివాహం చేసుకున్నారు. వీరికో కుమారుడు ఉన్నాడు. సెకండ్ ఇన్నింగ్స్లో భాగంగా స్మాల్ స్క్రీన్పై బిజీ అయ్యారు రాశి. జానకి, కలగం లేదు, గిరిజా కళ్యాణం సీరియల్స్లో ముఖ్య పాత్రల్లో నటించారు. ప్రస్తుతం సీరియల్స్, ఇంటర్వ్యూలు, ఈవెంట్స్లో సందడి చేస్తున్నారు, కానీ సినిమాల్లో ఆఫర్లు లేవు. మంచి ఆఫర్ వస్తే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు సిద్ధమన్న రాశి ప్రభాస్ మూవీలో ఛాన్స్ వస్తే కండిషన్స్ అప్లై అయిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.